నవ్వుల ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ లాజిక్ కంటే కామెడీ ఎక్కువ. ఏఐ ఎంత తెలివైందైనా అత్తగారి అనుభవం ముందు మాత్రం చిన్నదే. మీరు చూస్తున్నారు ఏఐ వర్సెస్ అత్తగారు. ఈ కథ పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏఐ మాట్లాడుతుంది, అత్తగారు నిర్ణయం చెప్తారు. ఇక నవ్వులే నవ్వులు, నవ్వడం దీనికి సందేశం మాత్రం బోనస్. కాబట్టి ఈ కథ పూర్తిగా మాత్రం చూడడం మర్చిపోకండి. అది ఒక మధ్యతరగతి కుటుంబం. అత్తగారు తన కొడుకు కొత్తగా కొనిచ్చిన ఫోన్ చేతిలో పట్టుకుని ఆరు బయట నిలబడి ఆనందంగా తన వైపు చూస్తూ అనుకుంటూ ఉంటారు. ఈ కొత్త ఫోన్లో తెలుగు మాట్లాడే ఆప్షన్ కూడా ఉందిట. దాన్ని ఏ అని అంటారు అక్షరంగా. ఇక అత్తగారి రియాక్షన్ ఎలా ఉంటుందో, దాన్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగారో, అది ఎలా సమాధానాలు చెప్పిందో చూద్దామా మరి. నమస్కారం అత్తగారు. దీందుంప తెగ ఇది తెలుగులోనే మాట్లాడేస్తోంది. ఏఐ గారు, నాకు కాఫీ కావాలి, ఇస్తారా? క్షమించండి అత్తగారు, నాకు కాఫీ చేయడం మాత్రం రాదు, కానీ దాన్ని 108 విధాలుగా ఎలా చెయ్యాలో చెప్పగలను. చచ్చింది గొర్రె. అయ్యా, వట్టి మాటలేనా, చేతలు రావా? నా కోడలే బట్టలు అప్పుడప్పుడు పనిచేసినా కాఫీ అయినా పెట్టిస్తుంది. గమనిక, అత్తగారు = ప్రేమ, మాటల్లో తిట్లు, మనసులో మమకారం. ఏఐ గారు, ఈ మధ్యన నా కోడలు నా మాట వినటం లేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. అత్తగారు, మీకు బీపీ మాత్ర వేసుకునే టైం అయింది. వేసుకోండి, టిఫిన్ చేసి కోపం తగ్గుతుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అత్తగారు మనసులో అనుకుంటారు, ఇది నా కోడల కన్నా నయమే, కనీసం నా ఆరోగ్యం గురించి పట్టించుకుంటోంది. ఇప్పుడు యంత్రాలే మనుషుల్లా మారిపోతే మాలాంటి వాళ్ళ విలువ ఏమైపోతుందో. ఇది నాకే పోటీ వచ్చేస్తోంది. నాకన్నా డేటా అనాలిసిస్ ఎవరూ గొప్పగా చేయలేరు. ఇది నన్ను మించిన తెలివైంది అయిపోతుంది. ఇక నా గతి ఏమిటో. అత్తగారు, మీరు ఇంకా బీపీ మాత్ర వేసుకోలేదు. టైం అయింది, త్వరగా టిఫిన్ తిని వేసుకోండి. అయ్యో నా మతి మండ, కొత్త ఫోన్ మోజులో పడి టైం అయినా చూసుకోలేదు. కోడలు టిఫిన్ చేసిందో లేదో అంటూ లోపల వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అవును కదా, నిన్న వాళ్ళు ఊరు వెళ్తూ అవసరానికి ఫోన్ ఉంటుందని ఈ ఫోన్ కొనిచ్చారు. ఆ మాటే మర్చిపోయాను. అందుకే అంటారు కొత్త వింత పాత రోత అని. చచ్చినట్టు వంటింట్లోకి వెళ్ళి వంట మొదలు పెడతారు. ఏఐ గారు, ఈ మధ్యన నా కోడలు నా మాట వినటం లేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. అత్తగారు, ముందుగా మీరు నా మాట వినండి. నా మాట వినడం నేర్చుకోండి. అత్తగారు షాక్. ఓహో, దీనికి నాకన్నా తెలివెక్కువే. ఇది నన్నే దబాయించేస్తోంది. ఎప్పుడు నా కోడలే నా మాటకు ఎదురు చెప్పలేదు. ఇది మాటకు మాట సమాధానం చెప్పేస్తోంది. ఉండు, దీని భరతం పడతాను. అయితే ఇది చెప్పండి ఏఐ గారు, నా కొడుకు ఎప్పుడు మారుతాడు? సారీ అత్తగారు, అది నా సాఫ్ట్వేర్లో ఇంకా అప్డేట్ కాలేదు. ఈ కథలో ఇల్లు, కుటుంబం, నవ్వులు. అత్తగారి కామెడీతో ఈరోజు హ్యాపీగా గడిచిపోతుంది. ఏఐ మనం ఫోన్లో చూడలేం కాబట్టి దానికోసం ఒక రోబో బొమ్మను వాడాను కథ కోసం. మరి కామెడీ కూడా ఉండాలి కదా. ఈ కొత్త ఫోన్ హడావుడిలో
ఆవిడ వంట సంగతి మర్చిపోయి మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ తర్వాత గుర్తొచ్చి వంటింట్లోకి వెళ్ళి, సరే దీన్ని ఇంకొన్ని పరీక్షలు పెడదాం. ఏఐ గారు, ఈ వంటలో ఉప్పు ఎంత పడుతుందో చెప్పండి. 5 గ్రాములు అత్తగారు. గ్రాముల్లో కాదమ్మా, కుటుంబాన్ని బట్టి రుచిని బట్టి వెయ్యాలి. ఇది చెప్పు. పెళ్ళి గురించి. పెళ్ళి అంటే జీవితం, సమానత్వం. సమానత్వం కరెక్ట్, కానీ పెళ్ళి అంటే సర్దుకుపోవడం తల్లి. ఉపవాసం గురించి చెప్పు. ఇంకా ఉపవాసం ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికే కాదు తల్లి, ఓర్పు కూడా నేర్పుతుంది. ఇక పిల్లల గురించి చెప్పు. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇవ్వాలి, దారి కూడా చూపాలి. మీరు సూపర్ అత్తగారు. యూఆర్ న్యాచురల్ ఇంటెలిజెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అత్తగారు. జీవితం చదివితే వచ్చేది టెక్నాలజీ మంచిదే, కానీ మనసు లేకపోతే అది శూన్యం. దీని దుంపదేగా, ఇది అన్నీ టపీమని చెప్పేసింది. ఇదే కలికాలం అనుకుంటా. అయినా మా కాలంలో ఇవన్నీ మేము ఎరగం బాబు. అవునులే, కాలాన్ని బట్టి మనం కూడా